శివభక్తులు ఎంతగానో ఎదురు చూస్తున్న మహాశివరాత్రి వచ్చేసింది. ఇప్పటికే శివరాత్రి వేడుకకు పలు దేవాలయాలు అంగరంగ వైభవంగా ముస్తాబయ్యాయి. ఈ పండుగ రోజున ఓం నమ శివాయ, హరహర మహాదేవ శంభో శంకర మంత్రాలతో శివాలయాలు మార్మోగుతాయి. ఇక శివరాత్రి అంటే శివయ్యకు పూజలు, అభిషేకాలతో పాటు ఉపవాసం, జాగరణ తప్పనిసరి. అయితే మహాశివరాత్రి రోజు ఉపవాసం, జాగరణ ఉండేవారు కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించాలని పండితులు చెబుతుంటారు. ఈ నియమాలు పాటించకపోతే పూజా ఫలితం దక్కదంటున్నారు. ఆ నియమాలు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం. మహాశివరాత్రి రోజున ఉపవాసం ఉండేవారు కేవలం సాత్విక ఆహారం మాత్రమే స్వీకరించాలి. పాలు, పండ్లను ఆహారంగా తీసుకోవాలి. చాలా మంది ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోకుండా కఠిన ఉపవాసం ఉంటారు. ఎవరూ కూడా కఠిన ఉపవాసం ఉండకూడదని ధర్మశాస్త్ర గ్రంథాలు చెబుతున్నాయి. కనీసం పాలు, పండ్లు అయినా తీసుకోవాలని సూచిస్తున్నారు. శివరాత్రి మరుసటి రోజు ఉపవాసం విరమించి కేవలం సాత్విక ఆహారం తినాలని చెబుతున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీలు, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు మహాశివరాత్రి రోజున ఉపవాసం చేయవలసిన అవసరం లేదని, ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రం జపిస్తే ఉపవాసం ఉన్న ఫలితం లభిస్తుందని అంటున్నారు. ఉపవాసం అంటే శివునికి సమీపంలో ఉండమని అర్థం. జాగరణ అంటే ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండటం అనే అర్థమని చెప్తున్నారు. అయితే చాలా మంది శివరాత్రి రోజున జాగారం పేరుతో సినిమాలకు వెళ్తుంటారు. కానీ ఇలా చేయడం వల్ల జాగరణ చేసిన ఫలితం ఉండదు. అయితే శివ సంబంధమైన సినిమాలు చూడవచ్చు, కానీ వినోదాత్మకమైన కార్యక్రమాలకు వెళ్ళకూడదని అంటున్నారు. శివాలయంలో లేదా ఇంట్లో శివుడి స్తోత్రాలు వింటూ జాగరణ చేయాలని చెప్తున్నారు. ఇలా కొన్ని నియమాలు పాటిస్తూ శివరాత్రి రోజున ఉపవాసం, జాగరణ ఉండటం వల్ల శివుడి సంపూర్ణ అనుగ్రహం పొందవచ్చని చెబుతున్నారు.